కేశినేని నాని బ్రదర్స్ మధ్య ఉత్కంఠ పోరు జరుగుతుంది. ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు. నువ్వు కబ్జాదారుడు అంటే నువ్వు కబ్జాదారుడు, నువ్వు అవినీతిపరుడు, నువ్వు అవినీతిపరుడు. ఏంటి ఈ మాటలకు యుద్ధం ఏంటి పరిస్థితి? కేశినేని నాని గారిని కబ్జాదారుడు అనే హక్కు అసలు ఎవరికీ లేదు. అది చాలా తప్పు. చిన్ని గారు అంటారా, ఆయన కబ్జాదారుడో కాదో హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆయన ఉన్న వ్యాపారాలు కానీ, అక్కడ ఆయన సర్కిల్ కుక్కట్పల్లి ఇలాంటి చోట ఆయన బస్సులు ఇంతకుముందు వ్యాపారాలు చేశారు కదా, అక్కడ కానీ వాళ్ళ పాత స్టాఫ్ని కానీ ఎవరిని అడిగినా చూతారు. ఎందుకంటే వేల కోట్లు ఎలా సంపాదించారు ఏంటి అనేది అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ స్థలాలు వెంచర్లు వేయటం, అడ్వాన్సులు తీసుకుంటాం, ఆ తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటాం. ఈ కొనుక్కున్న వాళ్ళందరూ కొంచెం ధనవంతులు అవటం, బయటపడి ఎందుకు గొడవ చేసుకుంటాం అని చెప్పి ఆగిపోవటం. ఇలా వెలుగులోకి వచ్చినాయి కొన్ని, అయితే వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కేశినేని నాని గారిని భూ కబ్జాదారుడు ఇలాగా చెప్పడానికి ఆయనకి ఏదైనా హక్కు లేదు. ఇంకోటి, కేశినేని నాని గారు అలాంటి వాళ్ళు ఏంటి అనేది విజయవాడ పార్లమెంట్ మొత్తం చూసింది. 2014 ఎలక్షన్లో చూసింది, 2019 ఎలక్షన్లో చూసింది, రేపు ఇప్పుడు 24 ఎలక్షన్స్ కూడా కేశినేని నాని గారు ఏంటో అందరికీ తెలుసు. ఆయన ఎన్ని చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ అబద్ధాలనే విషయం విజయవాడ పార్లమెంట్ జనాలకు తెలుసు. బయట ఎక్కడో ఎవరో టీవీలు చూస్తుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఇక్కడ మాకుండే వాళ్ళకి మా అందరు తెలుసు కదా. కేశినేని నాని గారు అలా చేశారు ఏంటనేది ఇక్కడ పక్కనే ఉన్న దుర్గగూడి ఫ్లైఓవర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా కానీ పెద్దగా ఉల్లినాలు కానీ భవానీపురం నుంచి మార్కెట్ వెళ్ళాలంటే అంత ఇబ్బంది పడేది. దానికి శాశ్వత పరిష్కారం అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో లగడపాటి రాజగోపాల్ గారు 2009లో ఎంపీగా గెలిచారు, 2004లో ఎంపీగా గెలిచారు. ఆయన 2 సార్లు చేసినా కానీ ఇది అవ్వదు, హై టెన్షన్ వైర్లు ఉన్న అయ్యి అంటే అలా ఎన్ని కాదు, ఎట్టి పరిస్థితిలో దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి 2014లో ఆయన గెలిచినప్పటి నుంచి పోరాడాడు. ఖచ్చితంగా చేశాడు. లోకల్గా ఉండే టీడీపీ నాయకుల వల్ల అది డిలే అయింది తప్ప ఆయన వల్ల కాదు. ఆయన పూర్తి కృషి ఏంటి, ఆయన అభివృద్ధి ఏంటి, ఆయన భూ కబ్జాదారుడా లేదా అనేది విజయవాడ పార్లమెంట్కి తెలుసు. ప్లస్ ఇంకోటి అంటే చెప్తున్నాడు, ఆయన వ్యాపారాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం చాలా హీట్గా హాట్గా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు ఎన్నికల ప్రచారం ఎలా చూస్తారు? హీట్గా ఎక్కడ జరుగుతుంది? కేశినేని చిన్ని గారు అయితే కనపడట్లేదు, వాళ్ళ ఆటోలు తిరుగుతున్నాయి. ఆయన ఎక్కడ కనపడుతున్నాడు? ప్రచారంలో లేడా? నాకు తెలిసి ఒక వారం నుంచి నేనైతే ఎక్కడ తిరుగుతున్నట్టు ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా నేను చూడట్లా. వాళ్ళ ఆటోలు తిరుగుతున్నాయి, రోడ్ల మీద తిరుగుతున్నాయి. సుజనా చౌదరి గారి వాళ్ళు తిరుగుతున్నాయి కానీ ఆయన తిరుగుతున్నట్టు ఎక్కడ కనపడట్లా. వైసీపీ వాళ్ళు ఆటోలు తిరగట్లేదు, వీళ్ళు తిరుగుతున్నారు. ఎంపీ గారు తిరుగుతున్నారు, వాళ్ళ అమ్మాయి గారు తిరుగుతున్నారు, వాళ్ళ అల్లుడు కాజారావు గారు ఎవరో కొత్త చాలా జోరుగా ఉంది. వాళ్ళు తిరుగుతున్నారు. ఈ ప్రజలు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఎంపీ గారు ఈ ఎండలో మీరు తిరుగుతున్నారు, మీరు మళ్ళీ గెలుస్తున్నారు, మీరు వెళ్ళిపోండి, హ్యాట్రిక్ ఎంపీ మీరు అని చెప్తున్నారు. నాని గారికి డైరెక్ట్ ఏం చెప్తున్నారు, మీరు హ్యాట్రిక్ ఎంపీ అండి, విజయవాడ పార్లమెంట్ ఇప్పటివరకు 3 సార్లు ఎవరు గెలిచినట్లేదు అంటున్నారు. మరీ ముఖ్యంగా విజయవాడ వెస్ట్ ఆయన కంచుకోట. పోయినసారి ఎలక్షన్లో కూడా విజయవాడ వెస్ట్లోనే ఆయనకి మెజార్టీ వచ్చింది. అయినా కానీ ఆయన శ్రద్ధగా తిరుగుతున్నారు. ఆయనకు అందరూ చెప్తున్నారు, ప్రజలందరూ నాని గారు మీరు మా కష్టాలు తెచ్చారు, మీరు అసలు తిరగద్దు, మీరు చేయొద్దని చెబుతున్నారు. ఆయన అయినా తిరుగుతున్నారు. వీళ్ళేమో మరి గెలుస్తామని గెలవమని తెలిసిపోయినట్టుంది వాళ్ళకి. తిరగట్లేదు. ఒక వారం నుంచి అయితే అక్కడ కనపడట్లేదు. ఆయన చిన్ని గారు అయితే కనపడట్లేదు. ఖచ్చితంగా వారు వన్ సైడే. ఈసారి ఖచ్చితంగా ఎంపీగా కేశినేని నాని గారు 7 నియోజకవర్గాలు గెలుస్తారు. ఆయన పార్లమెంట్లో ఎప్పుడు రాని మెజార్టీ ఈసారి వస్తుంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ ఎంపీ ఆయన. విజయవాడ పార్లమెంటు పరిధిలో మరి నాని చిన్ని మధ్య పెద్ద ఎత్తున పోరు అయితే జరుగుతుంది. ఈ పోరు రసవత్తరమైన పోరులో విజయం ఎవరిది అనే అంశం మాట్లాడదాం. అన్న చెప్పండి, విజయవాడలో కేశినేని నాని బ్రదర్స్ పోటీ చేస్తున్నారు. విజయం ఎవరిదంటే ఏం చెప్తారు? ఈ విమర్శలు ఏంటి? ఇద్దరు విమర్శించుకున్నారు. ఒక విషయంగా చెప్పాలంటే కేశినేని నాని గారు గతంలో తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎంపీగా ఎన్నికైనా కానీ ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, వాస్తవంగా ఒప్పుకోవాలా, చాలాగా ఉన్నాయి. అయినా కానీ అంత మంచి పనులు చేసినా కానీ డబ్బు కావాలి మనకి. కేశినేని నాని గారు అయితే పార్లమెంట్కి డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి డబ్బు అవసరం, డబ్బు ఇవ్వడు. ఎవరో డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వడు కేశినేని నాని గారు. చిన్ని గారు అయితే బేరం పెట్టాడు, నాకు ఇన్ని కోట్లు ఇస్తే నాకు సీటు కావాలి, ఇస్తాను నేను. అసలు 200 కోట్లు ఇచ్చాడని మా అంచనా. 200 కోట్లు ఇచ్చాడని మా అంచనా. దాని ప్రకారంగా అన్నకు అందించేసి తమ్ముడు ఎక్కిచ్చాడంటే అక్కడ రూపాయి ఇచ్చాడు కాబట్టి తమ్ముడు చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు, చిన్ని గారికి సీట్ ఇచ్చాడు. అంటే కేశినేని నాని గారు అయితే ఇవ్వలేడు కదా. కేశినేని నాని అభివృద్ధి నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన. అది కరెక్టే. మీరు డబ్బులు ఇస్తే సీట్ ఇచ్చారని మీరు అంటున్నారు, కానీ వాస్తవంగా గెలిచే అభ్యర్థిని ఏ పార్టీ అయినా వదులుకుంటుంది అంటారా? వదులుకోదు. ఎందుకు వదులుకోదు అంటే వీళ్ళ ఇద్దరి మధ్య కాంట్రవర్సీ ఒకటి వచ్చింది. ఏంటది? గతంలో పార్లమెంట్లో ఉండగా ఈయన
కొన్ని మంచిగా చేస్తుంటే ఈయన మీద వేరే రకంగా వేరే వాళ్ళు బురద చల్లటం కానీ లేదా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు బురద చల్లటం కానీ ఏదో సంథింగ్ వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ చిన్ని గారు ఈ 5-6 నెలల మింటే కానీ బయటికి కనపడేది, గతంలో ఎక్కడన్నా కనపడ్డా ఏంటి? ఎక్కడన్నా కనపడ్డా? కేసీఆర్ నాని గారు చేసే అభివృద్ధి పనులన్నిటికీ కేసీఆర్ చిన్ని గారి ద్వారానే ఈ డబ్బులు కానీ ఏమన్నా కానీ మండలాల వారికి కానీ పంచాయతీల వారు కానీ వెళ్ళినాయి. వెళ్తే ఏం జరిగిందంటే కేసీఆర్ చిన్ని గారు కేసీఆర్ నాని గారి ద్వారానే వెళ్ళినాయి అవన్నీ. చిన్ని గారు ఏంటంటే ఎక్కడెక్కడ ఎంత పంచావు, ఎంత ఇచ్చారు, ఏంటి అభివృద్ధి పనులు చేసావు అనేది కేసీఆర్ చిన్ని గారికి కూడా తెలుసు. కానీ ఏంటంటే అభివృద్ధి చేసింది ఎవరు? నాని గారు. చిన్ని గారు ఏంటంటే చేసింది అది ఏంటి. అయితే ఏంటంటే కేసీఆర్ చిన్ని గారి దగ్గర కూడా మరి తల్లిదండ్రుల సంపాదించిన ఆస్తి కానీ లేకపోతే నానిగారు ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఇక్కడ నా కబ్జాలు చేసినాయి కానీ ఏమన్నా కానీ డబ్బు కూడబెట్టుకొని అన్నకి వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యతిరేకంగా ఉండి నాకు సీటు కావాలి, నేను ఎంత ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో బేరం పెట్టుకొని ఇప్పుడు చిన్ని గారు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు. ఆ విషయంలో 200 కోట్లు ఇవ్వలేడు కాబట్టి కేసీఆర్ నాని గారిని పక్క తప్పించారు. అంటే ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు అనేది ప్రధానంగా ఉంటాయి. కానీ ఇద్దరు నానీల మధ్య చిన్ని నానీల మధ్య ఒక వారైతే జరుగుతుంది. నువ్వు కబ్జాదారుడివే, నువ్వు అవినీతిపరుడు అని ఇద్దరు విమర్శించుకుంటున్నారు, పెద్ద ఎత్తున విమర్శించుకుంటున్నారు. ఇద్దరు విమర్శించుకుంటున్నారంటే కేసీఆర్ నాని గారి మీద అంతగా భూ కబ్జాలు కానీ ఇంకా వగేరా కానీ ఎటువంటి ఏం లేవు. స్టార్టింగ్ నుంచి ఆయన ఏదో హైటెక్ బస్సులు అని అయ్యాని అని చెప్పుకునేవాడు, చేసేవాడు, చెందేవాడు. ఏదో అంత మంగళ పీఆర్పీలో జాయిన్ అయ్యాడు, అక్కడి నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు, 2 సార్లు ఎంపీకి చేశాడు. కానీ ఆయన ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. మండలాల వారికి కానీ పంచాయతీల వారు కానీ నియోజకవర్గాల వారే అనేకమైన మంచి కార్యక్రమాలు చేశాడు. దుర్గమ్మగూడ ఫ్లైఓవర్ ఆయన అయ్యాములోనే జరిగింది. ఇది దుర్గగూడ ఫ్లైఓవర్ కానీ బెంచ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు అటు ఇటు ఏంటి ఆయన అయ్యాములోనే జరిగినాయి. అట్లాగే పంచాయతీల వారిగా మండలాల వారికి కూడా కొన్ని అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ అనేకమైనవి జరిగినాయి ఆయన కేసీఆర్ నాని గారి ద్వారా. దాని మూలన ఏంటంటే ఇప్పుడు ఆయనకి మళ్ళీ అక్కడ సీటు రాలేదు కాబట్టి ఇక్కడ వైసీపీలోకి వచ్చి హ్యాట్రిక్ తీసుగా పయనిస్తున్నాడు ఆయన. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఏంటంటే ఆయన అట్లా తోసేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు హక్కుని చేర్చుకున్నాడు ఆయన్ని. కేసీఆర్ నాని గారు హక్కుని చేర్చుకొని నేనే గెలిపిస్తాను ఏంటి, వాళ్ళు నీ మీద అంత బుర్ర చల్లగానే నేను నిన్ను గెలిపిస్తాను, నువ్వు చేసిన అభివృద్ధి నాకు తెలుసు కొంత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హత్తు చేర్చుకొని ఎంపీ సీట్ ఇచ్చి ఇప్పుడు హ్యాట్రిక్ తీసుగా పయనిస్తున్నాడు ఆయన. ఓకే, బాగానే ఉంది. మామూలుగా ఇప్పుడు ఈ టైంలో ఎంత రసవత్తర పోరు జరుగుతుంటే ఇద్దరు ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. కేసీఆర్ నాని గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు. కేసీఆర్ చిన్ని గారు అసలు ఎప్పుడు ఉంటున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడో కూడా అర్థం కావట్లా. ఇప్పుడంటే నానిగారు మాత్రం నిత్యం ప్రజల్లో నానిగారు కుమార్తె శ్వేత గారు, వాళ్ళ పెద్ద కుమార్తె అందరూ ప్రజల్లోనే ఉన్నారు. వాళ్ళు కేసీఆర్ చిన్ని గారు సంబంధించిన వాళ్ళు ఎవరు అంత కనపట్ల. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేళ్ళకే బడా వ్యాపారి, బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి ఏంటి 5,700 కోట్ల రూపాయలు నా దగ్గర ఉంది. ఒకసారి చూస్తాను, మీరు ఒకసారి చూడండి. 5,700 కోట్ల రూపాయలు ఆయన గారు మోసం చేసింది, బ్యాంకులకు మోసం చేసింది. అది సుజనా చౌదరి గారు అదే ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు. అది ఒక్కసారి ఆంధ్రజ్యోతి అంటే మా ఇప్పుడు సాక్షి టీవీ అదేం కాదు కదా. ఒక్కసారి మీరు దీన్ని చూడండి. 5,700 కోట్ల రూపాయలు, 5,700 కోట్లు. ఇది ఆంధ్రజ్యోతి, డైరెక్ట్ ఆంధ్రజ్యోతి వేసింది. అది దీన్ని ఒకసారి గమనించండి. ఇది ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఇది అంత మోసగారు అనేది ఏంటి, ఇదంతా ప్రజల డబ్బే. ఇక్కడికి వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఏంటి ఒక సామాన్యుడికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనపడుతుందా? ఒక సామాన్యుడికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో పేదవాడు కార్పొరేటర్ స్థాయి నుంచి పైకి వచ్చాడు. ఆ సామాన్యుడికి ఇస్తే మైనార్టీ వ్యక్తి సామాన్యుడికి ఇస్తే ఆయన మీద ఈయన బడా వ్యాపారం అన్నమాట. ఓటుకు 1,000 రూపాయలు, 1,500, 2,000, 3,000, 5,000 ఇద్దా అన్నట్టుగా ఓరిగా జరుగుతుంది వ్యవహారం. ఒకసారి మీరు గమనించండి. మాదంతా వైసీపీదంతా సైలెంట్ ఓటింగ్ ఉంది ఏంటి. సో ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉత్కంఠ పోరులో ఏంటి విజయవాడ ఎవరికి దక్కుతుంది? కేసీఆర్ నాని గారు 3వ హ్యాట్రిక్ కొట్టడం కన్ఫర్మ్. అది దానికి ఏంటంటే ఉదాహరణ ఏంటంటే ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి 175 అని ఎట్లా ఉందో అట్లా కేసీఆర్ నాని గారు
ఎన్టీఆర్ జిల్లా గతంలో ఉమ్మడి జిల్లాలో గెలిచాడు ఎంపీగా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో హ్యాట్రిక్ కొడతాడు. ఓకే. అంటే ఆయన చౌదరీస్ అయినా కానీ చౌదరీస్ కూడా ఆయన నమ్ముకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కూడా అండగా నిలబడి ఈసారి కేసీఆర్ నానిని హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నాడు. కంపల్సరీగా కొడతాడు కంపల్సరీగా. ఓకే. గెలుపు అయితే వైసీపీకే ఉంది. గెలుపు నాని గారే గెలుస్తాడు. ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాలో మొత్తం వైసీపీ కొట్టుకొస్తాయి. అది మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తం ఉంటున్నాడు. అసలు అడ్రస్ లేరండి వాళ్ళు. 4 రోజులు అడ్రస్ లేరు. గ్రామాలు ఎక్కడ కనిపించట్లా. ఎవరు? అసలు ఎంపీ గారు టీడీపీ ఎంపీ ఎక్కడ కనిపించట్లేదు. అసలు విలేజ్లో టీడీపీ అభ్యర్థి అభ్యర్థి ఎక్కడ కనిపించట్లేదు. 3 రోజులు అసలు కనిపించట్లా. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో మాకు అర్థం అట్లా, మాకే అర్థం అట్లా. అయ్యో మేము పడిపోయారు. మేము ఈ పీక్స్ టైంలో భారీ ఎత్తున రాత్రులు పగులు మొత్తం చేసుకోవాల్సిన ప్రచారం ఇది. వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చి ఉండదు. ఓడిపోతాం రిపోర్ట్ రావడం వల్ల మళ్ళీ జగన్ గారు సీఎం, మళ్ళీ ఎంపీ కేసీఆర్ గారు గెలుస్తారని వాళ్ళకి అర్థమైపోయి ఈ విలేజ్ వాటర్లు మొత్తం ఒక పక్కన ఉండారని అడ్రస్ గలంత అయిపోయారు. లేరు, ఎవరు లేదు, మాట్లాడే పని లేదు. మొత్తం స్క్రీన్ మొత్తం కొట్టుకొస్తుంది. జగన్ జరుగుతుంది ఇది దాదాపు 5-6 రోజులు కనిపించట్లేదండి. అసలు ఎక్కడ కనిపించట్లా. ప్రచారం కూడా ఎక్కడ లేదు. ప్రచారం లేదు. చాలా డల్ అయిపోయింది. వాళ్ళు నిరాశ పడిపోయారు వాళ్ళంతా. కానీ పార్లమెంట్లో విజయవాడ పార్లమెంట్లో దాదాపు 5 నియోజకవర్గాలు గెలుస్తామని కూడా టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కదా. అసలు మొత్తం మాట్లాడే పని అండి. నందిగాం, జగ్గేపేట, తిరుగూరు, మైలవరం, మన 1 టౌన్ మొత్తం 8 షెడ్డు మొత్తం వైసీపీ కొట్టుకొద్ది. మొత్తం చూసుకోండి. పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సుజనా చౌదరి బాగా గట్టి పోటీ ఇస్తున్నారని కూడా అనుకుంటున్నారు. ఇది ఎట్టుందండి, పేదవాడికి ఉండవాడికి పెట్టండి ఎత్తు ఇది. పేదలకి పెడుతున్నారు. ఆ పేదలే వస్తారు, మెజార్టీ గెలుస్తుంది. 20,000 మెజార్టీ ఆసిఫ్ గారికి ఎమ్మెల్యే గెలుస్తారు ఇక్కడ. అంతే, మాట్లాడే పని లేదు ఇక్కడ. పక్కా ఇప్పుడు చాలా 2 సార్లు వరుసగా టీడీపీలో నాని గెలిచాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? గ్రామాల్లో ఆయన ఏ పార్టీలో ఉండ ప్రజలకు పనిచేశాడు కాబట్టి అందుకనే జగన్ గారు ఆయన సీట్ ఇచ్చాడు. మళ్ళీ చేసిన నాని గారు ఎంపీ హ్యాట్రిక్ ఎంపీ. మళ్ళీ కనుక్కొని నేను ఇక్కడ తిరుగుతుంటే విజయవాడలో మళ్ళీ ఎంపీ కన్ఫర్మ్. లేదు, నాని ఈసారితో అయిపోయింది, నేను లోక్సభలోకి అడుగు పెడతాపోతున్నానని కూడా చిన్ని ప్రచారం చేసుకున్నాడు. వాళ్ళు ప్రచారం చేసుకోవడం వరకే. వాటర్ తీరు పెట్టడం తెలుసా? జగన్ 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 అన్నారు. మాట్లాడే పని లేదు. గుండె లబ్డ పంటలేదా? వాళ్ళు కొట్టుకుంటుంది అవతలకి లబ్ డబ్ కొట్టుకొని గల్లంతా అడ్రస్ లేరు వాళ్ళు. అది ఇప్పుడు జగన్ జగన్ అంటున్నారు. ఓట్లేసే పరిస్థితి ఉందా నిజంగా? మరి పక్కా అండి. మాస్ లేబర్స్ మొత్తం జగన్ గారికి వేస్తారు. మాట్లాడే పని లేదు. జగన్ గారే మళ్ళీ సీఎం. మాట్లాడే పని లేదు. 175 జగన్ గారు సీఎం. మాట్లాడే పని లేదు. కేసినేని నాని కేసినేని చిన్ని మధ్య పోరు జరుగుతుంది. పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు స్వయంగా అన్నదమ్ములు. ఏంటి పరిస్థితి ఏంటి? విషయం ఏంటంటే అండి, విజయవాడలో కేసినేని చిన్ని గారు అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో తప్పితే పూర్వం ఒక 5 సంవత్సరాల క్రితం కానీ ఎవరికి తెలియదు. 10 సంవత్సరాల నుండి విజయవాడ ప్రజానీకాన్ని తెలిసిన ఒకే ఒక్క పేరు కేసినేని నాని గారు. ఆయనే అప్పటి నుండి 10 సంవత్సరాల ముందు నుండి కూడా జనాల్లో తిరిగారు. 10 సంవత్సరాల నుండి ఎంపీగా పోటీ చేశారు. ఆయన 10 సంవత్సరాల నుండి ఎంపీగా ఉన్నారు. ఆయన 10 సంవత్సరాలు మొన్న 2వ సారి ఆయన వచ్చే వేవ్ ఏదైతే ఉందో జగన్ గారి వేవ్లో కూడా ఆయన నిలబడ్డాడు ఎంపీగా. ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సిన విషయం అది. ఆయన నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేశారు. అదేవిధంగా ఆయనకి టీడీపీ ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. ఆయనకి ఎంత అవమానం చేసింది అనేది ఆయన తన భావోద్వేగాలతో చెప్పుకున్నారు. మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పుకున్నారు. అలాంటి విషయంలో ఏదైనా పని చేసే వాళ్ళకి ఎవరైతే న్యాయం వైపు పోరాడతారో, ప్రజల వైపు నుంచుంటారో అలాంటి వ్యక్తికి మనం ఎలాగైనా ఆదుకోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కేసినేని నాని గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన 10 సంవత్సరాల నుండి ఎలాగైతే జనాల్లో తిరుగుతూ మన విజయవాడకి ఏదైతే చేశారో *2 మల్టిప్లైగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేపిస్తా నాని గారితో అన్నారు. ఆయన కూడా అదే దీంతో జనాలకి పనిచేస్తారు. ఇక చిన్ని గారు అంటారా? నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల క్రితం చిన్ని గారు ఎవరో అయితే నాకైతే తెలీదు. సగం మంది 30 మంది విజయవాడ ప్రజానికానికి కూడా చిన్ని గారు అనే వ్యక్తి తెలియదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎన్నికల ప్రచారం బాగా హోరాహోరీగా జరుగుతుంది. ఏదైనా సరే వైసీపీనే నెగ్గటం జరుగుతుంది. విజయవాడ మొత్తం 3 సీట్లు కూడా వైసీపీ నెగ్గటమే జరుగుతుంది. అంటే చిన్ని అంటున్నారు, చిన్ని అన్నారు. ఈసారి ఖచ్చితంగా ఇది విజయవాడ పార్లమెంటు టీడీపీకి అడ్డాగా ఉంది. 2 సార్లు గెలిచింది, 3వసారి కూడా నేను గెలవబోతున్నాను. మీరు ఫస్ట్ ఏదైతే పార్లమెంటు టీడీపీకి అడ్డాగా ఉందన్నారో అది చాలా తప్పు విషయం. పార్లమెంటు టీడీపీ కాదు, కేసినేని నాని గారికి అడ్డాగా ఉంది. ఆయన ఇప్పుడు వైసీపీలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఉందంట. వ్యక్తిగతంగానే ఉంది. ఆయన చేసిన పని వల్లే ఉంది. అందుకని ఆయన టీడీపీలోకి వచ్చారు. ఏదైతే విజయవాడ ప్రజానికం
జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఎలాగుందో నాని గారి వెనక అలాగుంది, టీడీపీ వైపు అయితే లేదు. ఒకవేళ రేపు కేసీనేని నాని గెలిచాడు అనుకోండి, అది పార్టీ వల్ల అనుకుంటున్నారా వ్యక్తిగతంగా వల్ల అనుకుంటున్నారా? పార్టీ వల్ల, ఆయన చేసే పని వల్ల, రెండు చూసి ఆయనకి వేస్తారు. ఈసారి అయితే అదే వేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా హార్డ్ వర్క్ చేస్తారో నాని గారు కూడా అలాగే హార్డ్ వర్క్ చేస్తారు. ఇద్దరు హార్డ్ వర్క్ విజయవాడ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందా? పక్క విజయవాడ మొత్తం వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది పార్లమెంట్లో. మరి 7 సెగ్మెంట్లు 7 సిగ్మెంట్లు కూడా నిష్పక్షపాతంగా జనాలందరూ వైసీపీ వైపే ఉన్నారు. చాలామంది పేదలు, మాసోళ్ళు, వీళ్ళు కాదు, క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుండి బందర్ వరకు చూసుకుంటే మనకి ఎంత పోర్టులు ఎలా డెవలప్ అయినాయి, 80% పోర్టులు అయిపోయినాయి. బిజినెస్ పర్సన్సే కానీ, లేదంటే మనకి చిన్న మార్కెట్ ఫీల్డ్ వాళ్ళే కానీ, ఎవరైనా సరే రేపొద్దున, ఇప్పుడు డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, రేపొద్దున ఇదే డెవలప్మెంట్ గ్రోత్ అవుతుంది. అది మన బందర్ వరకు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఏదైతే మన పోర్ట్ అయితే పడిందో దానివల్ల ఏపీ మొత్తం ఆ బెల్ట్ మొత్తం ఆ తీర ప్రాంతం కానీ, ఇటు మన బందరు, ఈ విజయవాడ ఈ ఏరియా మొత్తంగా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే పేదవాళ్ళు, మాస్ వాళ్ళు అనే మాట చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు.